సెంట్రల్ రెవెన్యూ రావాలని హక్కుగా అది కూడా రానియకుండా చేసినాడు. మీరందరూ చూస్తున్నారు. నేను బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు కూడా నా పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో వారానికి 2 రోజులు అన్ని నియోజకవర్గాలు తిరిగి సమస్యలు ఏమున్నాయి, మీకు ఏదైనా కావాలనుకుంటే నేను ఎప్పుడు ప్రజలలో ఉండి ప్రజల సమస్యలు తీసుకుంటా రావడం జరిగింది. నేను అప్పుడు బీజేపీలో ఉన్నప్పుడు అమిత్ షా గారు, మోడీ గారు అందరు కూడా మెచ్చుకున్నారు. కానీ మీ అందరు తెలిసిన విషయమే, బీజేపీ అప్పుడు టీఆర్ఎస్ ఇద్దరు కలుసుకోవడము నాకు నచ్చలేదు. ఎందుకంటే నేను టీఆర్ఎస్ వ్యతిరేకంగా కొట్లాడదామని చెప్పి నిరంతరం పోరాటం చేయడం జరిగింది. కానీ నేను కాంగ్రెస్ పార్టీలో వచ్చిన తర్వాత సడన్లీ నేనేదైతే రాముడు అని చెప్పి వాళ్ళు అనుకున్నారో, నేను బయటికి వచ్చిన తర్వాత నా పైన ఈడీ రేడ్లు, నా పైన మొన్న విమర్శలు, ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేయడం జరిగింది. మీరందరూ గమనించాలి, కాకా కుటుంబం ఎప్పుడు కూడా ప్రజాసేవలోనే ఉన్నారు, ప్రజల గురించి సేవ చేస్తూ ఉన్నారు. మీ అందరు కూడా ఇదే గమనించి మీకు భరోసా ఇస్తున్నాను. వంశీకృష్ణ తరఫున మీరు వంశీ మీతో ఉంటాడు, మీతో కలిసిమెలిసి ఉంటాడు, మీ సమస్యలు అనుకుంటాడు. మీ ఎప్పుడు కూడా ఏ సమస్య అయినా కానీ వంశీ గారితో డైరెక్ట్గా మాట్లాడి మీ సమస్యలు పరిష్కరించడం అని చెప్తూ ఎక్కువ సమయం తీసుకోకుండా మీరందరూ కూడా చేతి గుర్తుకి ఓటేసి సంతోష్ చెప్పినట్టు 75,000 మెజారిటీతో వంశీకృష్ణని మీరందరూ కూడా గెలిపించాలని చెప్పి కోరుతూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.